రికార్డింగ్ నంబర్ 139 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. శబ్దము మాత్రమే ఆకాశ విశేష గుణము. వాయువునకు శబ్ద స్పర్శములు రెండును ఆయా కారణములచే అన్వయించును. ఆకాశము స్పర్శను కలిగింపలేదు గాని వాయువును శబ్దమును కలిగించును. అగ్నికి శబ్ద స్పర్శ రూపములుండవచ్చును. జలమునకు శబ్ద స్పర్శ రూప రసములు సాధ్యములు. పృథివియందు శబ్ద స్పర్శ రూప రసగంధములైదునూ వసించును. ఆకాశము కన్నా సూక్ష్మముగా అహంకారతత్వం ఉన్నది. దానికి పైన మహత్తత్వం ఉన్నది. మహత్తు మొదలుకొని పృథివి వరకును ఏర్పడిన ఈ 7 తత్వములను పరస్పరము మిళితములగును. దానికి ఫలితముగా పురుషుడు ప్రకృతిలో వ్యక్తమగును. కనుక ఈ 7 తత్వములను కలయికలు చెందుచు అనుభవించు పురుషుని పుట్టించు సామర్థ్యము కలిగి ఉన్నవి. అట్టి సామర్థ్యము గల తరుణము గమనించి పరమాత్మ వానియందు ప్రవేశించెను. అతడు కాలము రూపమున అంతుబట్టని అస్తిత్వము కలవాడు. ఈ తత్వముల నిర్మాణమునకంతటికి కారకుడు, త్రిగుణములకు అతీతుడు, తనకన్న మిగిలిన సృష్టిని తన యందు అంతర్యామిత్వముతో నియమించుచుండును. కన్ను మొదలగు ఇంద్రియాదులకు అందని రూపము కలవాడు. అతడు ప్రవేశించుట వలన ఈ తత్వములన్నీయు ఒకదానిచే ఒకటి ఘర్షణ పొందినవి, దానితో ఉడికినట్లు కలిసినవి, ఒకదానిలో మిగిలినవన్నీయు ఉండునట్లు ప్రవేశించినవి. ఈ ఘర్షణతో ఒక గ్రుడ్డు పుట్టెను. అది అంతర్యామి యొక్క చేతనమును కోల్పోయి వేరుగా ఏర్పడెను. కోడిగ్రుడ్డు నందలి ద్రవమందలి కోడిపిల్ల ప్రజ్ఞ కన్నా వేరుగా ఏర్పడినట్లు, లేదా మన నుండి వెలువడిన జుట్టు గోళ్ళు మన ప్రజ్ఞ నుండి వేరైనట్లుగా ఆ గ్రుడ్డు పేరు విరాట్. అందున్నవాడు విరాట్ పురుషుడు. వాని చుట్టూనున్న అండము అన్నిటికన్నా పై పొర పృథ్వీతత్వము, తరువాతి పొర జలతత్వము, తరువాత అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, అహంకారతత్వము, మహత్తత్వము అనబడు 7 పొరలున్నవి. ఇందు పృథ్వీతత్వము మొదలుగా ఒక పొర కన్నా రెండవది 10 ఈ పొరలు లోకమునకు పందిరుల వంటి విభాగములు. ఈ అండము విరాట్ పురుషుని రూపమై మహాజలములలో తేలుచుండును. కిరణమయమైన ఈ అండమున నారాయణుడు ప్రవేశించి ఆకాశమును తానుగా కొంత వేరు చేసి పెరిగెను. ఈ విధముగా హిరణ్య గర్భాండమున విరాట్ పురుషుడు ప్రకాశము చెందును. వాని ముఖము వలన వాక్కు పుట్టెను, వాక్కుతో అగ్ని పుట్టెను, ముక్కు వలన ప్రాణము పుట్టెను, దానితో వాసన చూచు ఇంద్రియము పుట్టెను, దాని నుండి వాయువులు పుట్టెను, దానితో ప్రాణవాయువులు పుట్టెను, ప్రాణము నుండి కన్ను పుట్టెను, వాని కంటి నుండి సూర్యుడు పుట్టెను, దానితో చూచుట పుట్టెను, చూచుట నుండి దిక్కులు పుట్టెను, దిక్కుల నుండి చెవులు పుట్టెను, వాని యందు వినుట పుట్టెను, చర్మము నుండి మీసములు రోమములు పుట్టెను, వాని వలన ఓషధులు పుట్టెను, అటుపైన పురుషాంగము పుట్టెను, అందుండి శుక్రము పుట్టెను, అందుండి జలములు పుట్టెను, అటుపైన మలావయవము పుట్టెను, దాని వలన అపానము పుట్టెను, దాని వలన మృత్యువు పుట్టెను, చేతుల నుండి బలము పుట్టెను, ఆ రెండిటి నుండి ఇంద్రుడు పుట్టెను, పాదముల నుండి గమనము పుట్టెను, ఆ రెండిటి నుండి హరి అను రూపము పుట్టెను, నాడుల నుండి రక్తము పుట్టెను, దాని నుండి నదులు పుట్టెను, జఠరమునందు ఆకలి దప్పిక ఏర్పడెను, వాని నుండి సముద్రములు పుట్టెను, హృదయము నుండి మనస్సు పుట్టెను, మనస్సున చంద్రుడు, బుద్ధియు, చిత్తము, బ్రహ్మయు, క్షేత్రజ్ఞుడును పుట్టిరి. విరాట్ అనబడు ఈ మొత్తమునందు తాను పురుషుడయ్యను. విరాట్ పురుషుని యందలి విశ్వ దేహోత్పత్తి ద్వితీయ స్కంధమునను, తృతీయ స్కంధము పూర్వభాగమునను వివరింపబడినది. దానికిని కపిలాచార్యుని వివరణమునకును కొంత మతభేదము కనిపించుచున్నది. కపిలాచార్యుని మతముననుసరించి ఒక క్రమం ఉన్నది. తల్లి గర్భమున పిండోత్పత్తిలో ఎట్టి క్రమము కనిపించునో దానిని అనుసరించి చెప్పబడినది ఈ క్రమము. పిండమున శిశువునకు మొదట తల ఏర్పడి, దాని నుండి తోకగా వెన్నెముక ఏర్పడి, అటుపైన తలయందొక కన్నం ఏర్పడును, అది నోరగును, అటుపైన అవయవములు పెరుగుచున్న కొలది
ఇంద్రియములు ఏర్పడును. వేదములకు మొదటి దర్శనములగు బ్రాహ్మణములయందు కూడా కపిలాచార్యుని క్రమమునే చెప్పబడినది. బ్రాహ్మణములలో ఇట్లున్నది: శిశువునకు మొదట తల ఏర్పడగా దాని నుండి ప్రజాపతి తన చేతి 5 వ్రేళ్లతో కొంత ముద్ద నూడబెరికెను. అచ్చట కన్నం ఏర్పడెను. 5 వ్రేళ్ల వలన 5 జ్ఞానేంద్రియముల స్థానములు ఏర్పడెను. మొట్టమొదటగా ముఖము అనగా నోరు ఏర్పడెను. దాని యందు ప్రాణస్పందనం ఏర్పడెను. ఇదియే ముఖ్య ప్రాణము. కపిలుని క్రమమునకు వివరణము. జగదండములోని విరాట్ పురుషునకు మొదట నోరు ఏర్పడెను. దాని నుండి వాక్కు అగ్ని ఏర్పడెను. నిప్పు ద్రవ్యములను విడదీసి దగ్ధము చేయును. ముఖము ఆహారమునట్లే చేయును. అగ్నికి మంట ఎట్టిదో ముఖమునకు జిహ్వ అట్టిది. నోరు తరువాత ముక్కు కన్నములేర్పడెను. వాని నుండి ప్రాణములు వాసన చూచు శక్తి పుట్టినవి. ప్రాణము అనగా స్పందనము. దాని వలన జీవునకు గాలి పీల్చు కదలిక ఏర్పడెను. విరాట్ పురుషుని యందు గాలి పుట్టెను. జీవుల యందు గాలి పీల్చుట పుట్టును. ముక్కు తరువాత కన్నులేర్పడెను. అతని కనుగ్రుడ్ల నిర్మాణమే సూర్యకోళ నిర్మాణము. దాని నుండి జీవులకు కనుగ్రుడ్లు పుట్టును. విరాట్ పురుషుని చక్షువగు సూర్యుని కిరణము నుండి కిరణములు పుట్టెను. ఈ కిరణముల వలన జీవునకు చూపు పుట్టును. అటుపైన చెవులు పుట్టెను. దాని నుండి వినుట దిక్కులు పుట్టెను. దిక్కుల జ్ఞానము జీవులకు కన్నుల వలన, చెవులలో శబ్దగ్రహణము వలన కలుగును. జీవులకు కంటి ఎదుట సృష్టింపబడిన వస్తువులు ఉండును కనుక వానిని బట్టి దిక్కులు తెలియును. విరాట్ పురుషుని చుట్టూను వస్తువులుండవు గనుక శబ్దము వినవచ్చు. తావు నుండి దిక్కుల జ్ఞానము పుట్టును. గ్రుడ్డివానికి శబ్దములు వినుట వలననే వ్యక్తులు ఎటుపక్కనున్నారో తెలియును. విరాట్ పురుషుని దేహము విశ్వము కనుక వాని రోమములు మనకు భూమిపై మొక్కలు. అటుపైన పురుషాంగము పుట్టెను. అందు శుక్రము పుట్టెను. వాని నుండి జలములు పుట్టెను. కనుకనే మొక్కలు మొలచుటకు జలములు ఆవశ్యకము. తల్లి గర్భమున జీవుడు పడుటకు కూడా శుక్రశోణితముల రూపమున జలముల ఆవశ్యకములు. మిగిలినవి ద్వితీయ స్కందమునందు చెప్పబడిన క్రమముతో సరిపోచున్నవి. క్షేత్రజ్ఞుడనగా జీవుడు. విరాట్ పురుషుని మనస్సున చంద్రుడు, బుద్ధి, చిత్తము, బ్రహ్మ, జీవుడు పుట్టిరి. బ్రహ్మ పుట్టినది నాభి కమలమున గదా. ఇచ్చట మనస్సున అని చెప్పబడుట ఎట్లు? నారాయణుని నాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను గాని విరాట్ పురుషుని నాభికమలము నుండి కాదు. విరాట్ పురుషుడు విశ్వరూపుడు. విశ్వమే వాని దేహము. నారాయణుడు కారణమైన తన అంతర్యామి మూర్తి గాని విశ్వరూపుడు కాదు. నారాయణుని నుండి మాయ పుట్టి, మహత్తు పుట్టి, హిరణ్య గర్భాండము పుట్టి, 24 తత్వములు వేరై, త్రిగుణములు 3 అహంకారములు వేరైన వెనుక అందు నారాయణుని వీర్యము నిహితమై అందుండి విరాట్ పురుషుడు పుట్టును. విరాట్ పురుషుడు ప్రకృతిలోని పురుషుడు. నారాయణుడు ప్రకృతి యందు అంతర్యామిగా ఉండి ప్రకృతికి అతీతుడుగా శాశ్వతముగా ఉన్న పురుషుడు. బ్రహ్మ సృష్టికి చాలా ముందు నారాయణుని నాభికమలము మేల్కొనును. అతడు సృష్టిని ఆరంభించి అందలి విరాట్ పురుషుని మనస్సునందు వ్యక్తమై సృష్టిలో బ్రహ్మజ్ఞానముగా అంతర్యామిత్వము పొందెను. విరాట్ పురుషుని యందు పుట్టిన పంచభూతములను, తన్మాత్రలును, ఇంద్రియములను, వాని అధిదేవతలును వేరువేరుగా ఉండును. అవి అన్నియు ఏకత్వము చెందుటకు సమర్థములు కావు. కనుక జీవుని ప్రవర్తనమును తమ యందు పుట్టింపలేవు. ఇంద్రియములు తమ తమ అధిదేవతలతో కూడి విరాట్ పురుషుని యందు వ్యక్తమగును. అందే ఒక్కటియు తమ అధిపతి అయిన జీవుని వ్యక్తము చేయజాలవు. తమ తమ నివాసముల యందు మాత్రం ఉండును. శవమైన దేహమున ఉన్న దేహ భాగముల వలె తమ యందు జీవుని వ్యక్తము చేయలేవు. కుండ పెంకులు కుండను పుట్టింపలేవు. మామిడి పండులో కొన్ని రసాయనిక ద్రవ్యముల సమన్వయము ఉండుట వలన మామిడి పండు లక్షణములు వ్యక్తమగును. కానీ ఆ రసాయనిక ద్రవ్యములను వేరువేరుగా తెచ్చి కలిపినచో మామిడి పండు పుట్టదు. దీనికి కారణమేమనగా భగవంతుడు మొదట మామిడి పండు రూపమున ప్రకృతిలోనికి దిగును.
అప్పుడు ప్రకృతిలోని ఆయా రసాయనిక పదార్థములు తమ వేర్వేరు లక్షణములను కోల్పోయి మామిడి పండు లక్షణములుగా సర్దుకొనును. అట్లే విరాట్ పురుషుని యందు పుట్టిన పంచభూతాదులు జీవుని పుట్టింపలేక వేర్వేరుగా తమ తమ ప్రత్యేకతలను స్థాపించుకొనును. విరాట్ పురుషుని ముఖమున అగ్నియు వాక్కును వ్యక్తమై ప్రవర్తింపగా నోరు అగ్ని వాక్కు పుట్టినవి గాని నోరు గలవాడు పుట్టలేదు. అతని ముక్కున వాసన వాయువు పుట్టి అట్లే ఉండెను, అనగా సృష్టిగా ఉండెను. వాని కన్నున సూర్యుడు చూపు పుట్టియు వ్యర్థముగా ఉండిపోయెను. వాని చెవియందు వినుట దిక్కుల జ్ఞానము పుట్టియు కార్యములయందు ప్రేరణను పొందజాలకపోయెను. వాని చర్మమున రోమములు ఓషధులు పుట్టి నిలిచి ఉన్నవి. అతని పురుషావయవమునందు తేజస్సు పుట్టి అట్లే ఉన్నది. వాని మల విసర్జనావయవమున అపానము మృత్యువు పుట్టి అట్లే నిలిచినవి. వాని పాదములయందు గమనము అధిదేవతయగు విష్ణువు పుట్టి అట్లే ఉన్నారు. ఇచ్చట విష్ణువు అనున్నది అధిదేవత పేరే కాని మహావిష్ణువు కాదు. పాదములు నడిచిపోవుటకు తోడ్పడునుగాన వ్యాప్తి లక్షణము వాని యందుండి విష్ణుదేవత అనబడినది. అతని చేతుల యందు ఇంద్రదేవతయు బలము పుట్టెను గాని వినియోగ సామర్థ్యము కలుగలేదు. వాని నాడుల నుండి నదులు రక్తము పుట్టియు నిరర్ధకములయ్యెను. వాని ఉదరమునందు సముద్రములు ఆకలిదప్పులు పుట్టి అట్లే ఉన్నవి. వాని హృదయమున మనస్సు చంద్రుడు బ్రహ్మ అను అధిదేవతలు పుట్టి అట్లే ఉన్నారు. వాని చిత్తమున అభిమానము రుద్రుడు పుట్టి అట్లే ఉన్నారు. మన రికార్డింగ్ నెంబర్ 139 అయిపోయింది.